హలో అండి, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి క్లిక్స్. ఈరోజు మనం పీస్ కర్రీ అంటే గ్రీన్ బఠానీలతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలు, అలాగే నైట్ అంతా నానబెట్టిన బఠానీలు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక టొమాటో కట్ చేసి ఇందులోకి వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ముక్కలకి ఈ మసాలాలని బాగా పట్టించాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లగయ్యాక మూత తీసి ఇందులో తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఒకసారి ఉప్పు, కారం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు తక్కువైతే వేసాను. ఇప్పుడు కర్రీ కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది కాబట్టి నేను పప్పు గుత్తి తీసుకొని మరీ గట్టిగా కాకుండా అలా ప్రెస్ చేస్తూ మెదపండి. దీనివల్ల బఠానీలు కొద్దిగా మెదిగి కర్రీ కొంచెం థిక్గా అవుతుంది అండ్ బఠానీ టేస్ట్ కూడా కర్రీకి బాగా వస్తుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలో అండ్ పూరీలో చాలా బాగుంటుంది.